ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం జూలై మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల డైలీ క్లాసెస్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థినుల రక్షణ కోసం శక్తిశ్రీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, 2 కేరళ, 3 రాజస్థాన్, 4 ఒడిశా. ఆన్సర్ ఒడిశా. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అసెంబ్లీలో భగవద్గీత శ్లోకాల పారాయణం తప్పనిసరి చేస్తూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ఉన్న ఇస్లాంపూర్ పేరును ఏ విధంగా మార్చడం జరిగింది? 1 మోదీపూర్, 2 ఈశ్వర్పూర్, 3 శశికాంత్పూర్, 4 నందినిపూర్. ఆన్సర్ ఆప్షన్ 2 ఈశ్వరీపూర్. అలాగే థర్డ్ క్వశ్చన్, అపాచీ హెలికాప్టర్లను భారతదేశం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది? 1 రష్యా, 2 జర్మనీ, 3 ఇటలీ, 4 అమెరికా. ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మిస్సింగ్ ఫ్రమ్ ది హౌస్ ముస్లిం ఉమెన్ హిందీ లోక్సభ పుస్తక రచయిత. 1 రషీద్ కిద్వాయ్, 2 అంబర్ కుమార్ ఘోష్, 3 అభిషేక్ చౌదరి, 4 192. ఆన్సర్ ఆప్షన్ 4 192 రషీద్ కిద్వాయ్ అలాగే అంబర్ కుమార్ ఘోష్. లోక్సభకు ఇప్పటి వరకు 18 మంది ముస్లిం మహిళలు ప్రాతినిధ్యం వహించారని ఈ బుక్లో తెలపడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, IMF నుంచి గీతా గోపీనాథ్ వైదొలుగుతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈమె ఏ సంవత్సరంలో IMF తొలి మహిళా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా చేరడం జరిగింది? 1 2022, 2 2019, 3 2024, 4 2023. ఆన్సర్ ఆప్షన్ 2 2019. నెక్స్ట్ క్వశ్చన్, విఫా తుపాను ఇటీవల ఏ దేశంలో బీభత్సం సృష్టించింది? 1 రష్యా, 2 అమెరికా, 3 చైనా, 4 జపాన్. ఆన్సర్ చైనా. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, కింది వాటిలో సరైంది ఏది? ఏ పెన్ ప్రింటర్ ప్రైజ్ 2025 విజేత లైలా అబౌ లైలా. బి లైలా అబౌ లైలా స్కాట్లాండ్కు చెందినవారు. సి ఈమె రచనలు ది ట్రాన్స్లేటర్ 1999, మినేరెట్ 2005, రివర్ స్పిరిట్ 2013. డి భారత్ నుంచి ఈ అవార్డు 2024లో అరుంధతి రాయ్కి, 2014లో సల్మాన్ రష్దీకి వచ్చింది. ఈ అవార్డును 2009 నుంచి ప్రారంభించారు. ఆన్సర్ కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఆప్షన్ 2 ABCDE అన్నీ సరైనవే. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కింది వాటిలో సరైనవి గుర్తించండి. ఏ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల్లో వరుసగా 8వసారి పరిశుభ్రమైన నగరాల్లో ఇందోర్ మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. బి 2, 3, 4 స్థానాల్లో సూరత్, నేవీ ముంబై, విజయవాడ నిలిచాయి. సి 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల జాబితాలో నోయిడా అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. డి సికింద్రాబాద్ కంటోన్మెంట్ క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుగా మొదటి స్థానంలో నిలిచింది. ఆన్సర్ ఆప్షన్ 1 ABCD అన్నీ కూడా సరైనవే. ఇందులో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల్లో మధ్యప్రదేశ్కి చెందిన ఇందోర్ సిటీ 8వసారి కూడా మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, జగదీప్ ధన్ఖడ్కు సంబంధించి కింది వాటిలో సరైనవి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ 2025 జూలై 21న రాజీనామా చేశారు.
బి 2022 ఆగస్టు 11న ధన్ఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. సి ఆయన గుజరాత్కు చెందినవారు. ధన్ఖడ్ భారతదేశ 14వ ఉపరాష్ట్రపతి. ఈ 2019 జూలై 30 నుంచి 2022 జూలై 18 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. సరైనవి గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 ఏబిడిఈ. ఏబిడిఈ మాత్రమే సరైనవి. జగదీప్ ధన్ఖడ్ గుజరాత్కు చెందినవారు కాదు, రాజస్థాన్కు చెందినవారు. ఇది ఫ్రెండ్స్ టుడే జూలై మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.